అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము క్రైస్తవుని ఆత్మతీరు ఎలా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవుడిగా ప్రభువును అంగీకరించిన తర్వాత తను చేసే ప్రార్థన ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఏ విధంగా చేయాలో చాలామందికి తెలియదు. అయితే నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా విన్నట్లయితే అది మీకు ఎంతో మేలు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రార్థించాలని ప్రభు పేరట ఈ ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నాను. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను ఇతరుల మనుషుల వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. ఈ మాట లూకా సువార్త 18వ అధ్యాయం 11-12 వచనాలలో వ్రాయబడి ఉన్నది. బైబిల్ ఉన్నవారు మీరు తీసి చదువుకోవచ్చు. ఇతరుల వలె నేను లేనందుకు అని దేవుని ఆత్మచేత నడిపింపబడని వాడు మాత్రమే ప్రార్థిస్తాడు. దేని చేత నడిపించబడిన వాడు? దేవుని ఆత్మచేత నడిపించబడని వాడే ఈ విధంగా ప్రార్థిస్తాడు. మనము ఇతరులను, ముఖ్యంగా దుష్టులైన వారిని చూసి పోల్చుకోకూడదు. చాలామంది దుష్టులైన వారిని చూసి పోల్చుకొని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ విధంగా పోల్చుకోకూడదు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని బలహీనతలు ఉంటాయి. నిజమే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది, కానీ అది మనం గ్రహించం. నేను బాగునే ఉన్నాను అని అనుకుంటాం. కాబట్టి ఇది ఎలా ఉన్నదంటే, ఇది ఒక 0 తాను రుణ సంఖ్య కంటే గొప్పదానినని గర్వించుచున్నారు. ఆ విధంగా ఉంటుంది. మనం దేవుని ప్రమాణములను మాత్రమే చూడాలి. దేవుడు ప్రమాణాలను ఏ విధంగా తాను చూస్తాడో, ఒప్పుకుంటాడో అది మనం చూడాలని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. మనల్ని ఇతరుల కంటే గొప్పవారిగా హెచ్చించుకునేలా చేసేది మనలో ఉన్న చెడ్డ స్వభావం. మనం ఏం చేస్తామంటే, నాకంటే ఎవ్వరు హెచ్చుగా ఉండకూడదు, నాకంటే ఎవ్వరు గొప్పగా ప్రార్థన చేయకూడదు, నాకంటే ఎవ్వరు గంభీరంగా వాక్యం చెప్పకూడదు. ఈ స్వభావము పరిసయ్యునిలో ఉన్నది. ఈరోజు నీలో అలా ఉందా? ఒకసారి పరీక్షించుకో. ఆ విధంగా ఉండకూడదు అని వాక్యములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆకాశములో ఎగిరే విమానము, నదులు, పర్వతాలు అన్నిటినీ దాటుతూ వెళుతూ ఉంది. అంతెత్తులో ఉన్న విమానం కింద వెళ్ళు కారును చూస్తే, నేను నీకంటే ఎంతో ఎత్తులో ఉన్నాను అని పోల్చుకోకూడదు. విమానము నిజమే అన్నిటికన్నా ఎత్తులో ఎగురుతుంది. అంటే నీవు విమానం అంత ఎత్తులో ఉన్నా కూడా నీవు ఆ విధంగా ఉన్నానని పోల్చుకోకూడదు. అలాగే ఒక పర్వతము లోయను చూసి తాను ఎత్తుగా ఉన్నానని ఆనందించకూడదు. పర్వతం ఎలా ఉంటుందండి? పర్వతం కూడా ఎత్తుగా ఉంటుంది. అది కింద ఉన్న లోయలను చూసి నేను చాలా ఎత్తుగా ఉన్నానని అనుకోకూడదు. అది తనకంటే ఎత్తైన ఆకాశం వైపు చూడాలి. ఒక రైలు బండి ఆకాశము ఎంత ఎత్తుగుందండి? చాలా ఎత్తుగుంది. రైలు బండి చాలా కింద ఉంది. కానీ నీవు అట్లా అనుకోకూడదు. నేను ఆకాశం అంత ఎత్తులో ఉన్నాను, కింద రైలు బండి ఉంది అని నువ్వు అనుకోకూడదు. ఎద్దుల బండిని చూసి మురిసిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎత్తుగా రైలు బండి మీద పరిగెత్తుతున్నాను కదా, ఎద్దుల బండి చూడు మెల్లగా వస్తుంది అని అనుకోకూడదు. మనిషి యొక్క స్వభావమును నేను పోల్చి చెప్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మన క్రీస్తు వైపు చూస్తున్నామా?
దేవుని వైపు మనం చూస్తున్నామా? నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. నన్ను వెంబడించండి, నాతో నివసించండి అని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎవరు కోరుతున్నారు? దేవుడు కోరుతూ ఉన్నాడు. నా దగ్గరికి రండి, నా దగ్గర నివసించండి. మనం ఇతరుల వైపు చూడమని దేవుడు మనకు చెప్పలేదు. నిన్ను నీవు చూసుకో, ఇతరులను నువ్వు చూడకు. నిన్ను చూసేవాడు దేవుడున్నాడు. కానీ దేవుని వైపు చూడకుండా ఇతరులను మనము చూస్తూ ఉంటాము, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఉన్నతమైన వాటిని ఆశించేది నిజమైన క్రైస్తవ ఆత్మ. హల్లెలూయా. ఉన్నతమైన వాటిని ఆశించేది నిజమైన క్రైస్తవ ఆత్మ. కిందకు మనల్ని లాగేసేది చెడ్డ స్వభావాన్ని వదిలిపెట్టాలి. మనము ఉన్నతమైన దాన్ని చూడాలి, కానీ కింద ఉన్న వాటిని మనము చూడకూడదు. తనను చూసుకొని తానే తృప్తి పడే వానిని కదిలించడం చాలా కష్టం. తనను తాను చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. అలాంటి వాడిని చూసి వాడిని మార్చాలంటే మనకు చాలా కష్టమవుతుంది. అతనిలో మార్పు లేని ఒక జడత్వం, అంటే మూర్ఖత్వం, అతనిలో ఉంటుంది. స్వనీతిపరుడు తన తప్పులను గ్రహించడు. అది చాలా కష్టం. తనకు చెప్తే కూడా కోపం వస్తుంది. ఎవరైనా చెప్పిండ్రు అనుకోండి, ఆమెందులే నాకు చెప్పేది, ఈయనేందులే నాకు చెప్పేది అని అనుకుంటాం. ఎందుకు నాకు ప్రార్థన రాదా, నేను చెయ్యనా, దేవుడు నాకు అద్భుతాలు చేయలేదా అని తనను తాను మెచ్చుకొని మనము మాట్లాడుతూ ఉంటాం. 10వ వంతు ఇవ్వడంలోనే అతడు గర్విస్తాడు. నేను 10వ వంతు ఇస్తున్నానని గర్విస్తూ ఉంటాడు. కొంతమంది తమ దశమ భాగాన్ని పైసలతో సహా లెక్కగట్టి మరీ ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు, వారి పైసలతో సహా లెక్కగట్టి దేవునికి ఇస్తూ ఉంటారు. అది చాలా తప్పు. దశమ భాగమే, అది దేవుని సొమ్ము. నీ డబ్బు ఆ డబ్బు కలపకూడదు. దశమ భాగం తీసిన తర్వాత నువ్వు ఏదైనా ఖర్చు పెట్టుకో. అది తీయకుండానే నేను ఇస్తున్నానని గర్విస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఒక మనిషి ఇవ్వగలిగిన అత్యంత స్వల్పమేదనగా కొంతమంది దేవుని బిడ్డలు 10వ వంతు ఇవ్వడంతో మొదలుపెట్టి 9వ వంతు కూడా ఇచ్చే స్థితికి చేరుకుంటారు. హల్లెలూయా. 10వ వంతు ఇస్తూనే 9వ వంతు కూడా దేవునికి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు. ఇది సుంకరి యొక్క గుణం. ఈరోజు పరిసయ్యుంది చూస్తున్నాం, సుంకరిది చూస్తున్నాం. 10వ వంతు ఇవ్వడమే కాకుండా 9వ వంతులో కూడా దేవునికి ఇచ్చే స్థాయిలోనికి చేరుకుంటారు, తగ్గించుకొని ప్రార్థన చేస్తే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి తెలుసుకోవాలని మాటలు తెలియజేస్తున్నాను. పరిసయ్యుని వలె ఉండవద్దు. దేవునినే గురిగా కలిగి దేవుని వైపు చూసేవానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి క్రియలలో నీవు పవిత్రముగా ఉండవచ్చు, కానీ నీ తలంపులలో ఊహలలోనూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒక్క క్రైస్తవ జీవితంలో చేరుకోవాలడానికి ఎన్నో శిఖరాలు ఉంటాయి. అనగా ఒక క్రైస్తవుడు ఒక శిఖరానికి, ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి ఎన్నో మెట్లు దాటుకుంటూ రావాల్సి ఉంటుంది. దేవుని ఎదుట దీనంగాను, మనుషుల ఎదుట సాత్వికంగాను, ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారంగా ఉండాలి.
దేవుడు నీలో అనేక గొప్ప శక్తులు దాచిపెట్టాడు. వాటిని వెలుపలికి తెచ్చి ఆయన నిన్ను వాడుకుంటాడు. అవి బయటికి తీసుకొచ్చి నిన్ను వాడుకుంటాడు. కాబట్టి మనము దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. ఆ పరిసయ్యుడేమో గర్వంగా ప్రార్థిస్తున్నాడు, సుంకరి ఏమో తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు. నీవు ఎలా ప్రార్థిస్తున్నావు ఈ రోజుల్లో? నిన్ను నీవు పరిమితం చేసుకోవద్దు. దేవుని కోసం ఏదైనా పని చెయ్యి. శక్తి కోసం దేవుని వైపు చూడు. కష్టపడి పని చేయడం నేర్చుకో. దేవుడే నీకు బలాన్ని ఇస్తాడు. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీవు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.